ఓకే సార్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మన కూటమి ప్రభుత్వాన్ని, మీడియా మిత్రులకి ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా, అలాగే ముఖ్యంగా మన ఈ యొక్క ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ 365 రోజులు రైతు రిలే నిరసన దీక్ష కొనసాగడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశం మొత్తం కూడా పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండి అందరికీ కూడా తిను పదార్థాలు, ఆహార ధాన్యాలు అన్నీ కూడా బాగా పండించి బాగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఒకసారి. అయితే ఈ యొక్క సెకండ్ కూలింగ్ మీద ఇంకా ఎటువంటి స్పష్టత అయిన హామీ రావట్లేదు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఊరికి తీసుకొని ఏదో రూపాయికి 10 రూపాయికి అమ్ముకుందాం అనే ఆలోచనలోనే బినామీ కంపెనీ తీసుకొస్తున్నారు తప్ప, మరి పక్క రాష్ట్రాల్లో కూడా 237 కోట్లకి 300 కోట్లకి ఆ విధంగా భూములు అమ్ముకుంటా ఉన్నారు ఏలపాట పెట్టి. మరి మన రాష్ట్రంలో మాత్రం దౌర్భాగ్యం ఏంటంటే రైతుల భూములు వరకు ఇవ్వాలి, ప్రజల డబ్బులతోనేమో ప్రజాధనంతో రోడ్లు వరకు వేసుకోవాలి, వాళ్ళు మాత్రం బినామా కంపెనీకి 10 రూపాయికి అమ్ముకోవాలి. అంటే నాకే ఏ పార్టీ ఏ నాయకుడు వ్యతిరేకం కాదు, మీరు చేస్తున్న పనులు మాత్రం బాగోలా. మీ యొక్క కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ దౌర్జన్యం దాడులు నేను చెప్తున్నా ఒకే రకంగా ఉండదు. కోటల నుంచి టీడీపీ జెండా పీకేసి వైసీపీ జెండా పాతి టైం వచ్చింది. దాంట్లో ఆ రోజు మీకు ఉంటుంది మామూలు కాదు. ఎందుకంటే మీరు మీకోసం పనిచేయట్లా, లక్షల కోట్లు దోసుకోవడానికి పనిచేస్తున్నారు. మీరు అందరిలాగే రాజకీయాలు చేసుకోవచ్చు కదా, ప్రత్యేకంగా మీకు దాడులు రాజకీయాలు దేనికి? దొంగ రాజకీయాలు, దోపిడీ ప్రభుత్వాలు అవసరం మీకు? ఏ విధంగా టార్చర్ చేస్తున్నారో జనాల్ని రాష్ట్రంలో మేము బాగా మొత్తం చూస్తూనే ఉండా. మళ్ళీ తిరిగి బాల్ మనం ఎంత స్పీడ్తో కొడితే రెట్టింపు స్పీడ్తో మళ్ళీ అదే స్పీడ్తో మీకే తగిలిద్ది. అర్థం చేసుకోండి. ఎందుకు చెబుతున్నానంటే ఈడ రాజధాని అమరావతి అంటే ఎవడప్ప సొత్తు కాదు, ఇది కులం పార్టీ కాదు, లేకపోతే ఒక కులం రాజధాని కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే 5 కోట్ల మంది ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేసుకుంటున్నాయి. ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏం గత్తర వచ్చిందని అన్ని పార్టీలు కలుపుకొని పనిచేసుకోవచ్చుగా. నేను నా పార్టీ నా కులం కాదు కావాల్సింది. ఇక్కడ 5 కోట్ల ప్రజలు జనం ఉన్నారు.